అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మన మే నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయన్నమాట. 11వ తారీఖున కుజుడు మీనం నుంచి మేషంలోకి, 14వ తారీఖున బుధుడు మేషం నుంచి వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, రవి 15వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి స్థానాలు మారుతున్నారన్నమాట. సో ఇట్లా మారినప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో రవి కుజులు. 3వ స్థానం ఏం చెప్తుంది అంటే ధైర్య సాహస పరాక్రమం చెప్తుందన్నమాట. మన కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎఫర్ట్ దీన్ని ఇండికేట్ చేస్తుంది. సో కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో రవి కుజుల కలయిక చాలా చాలా మంచి కలయిక అనమాట. అంటే వీళ్ళు ధైర్య సాహసం పరాక్రమంతో ఏ పన్నైనా సాధిస్తారు, అంటే ఏ పన్నైనా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన దాన్ని ఖచ్చితంగా దాని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఫినిష్ చేస్తారనమాట. వీళ్ళు మంచి అంటే ధైర్యంగా, మంచి ఉత్సాహంగా, డేరింగ్ అండ్ డాషింగ్గా అంటే మంచి ధైర్యంగా, మంచి ఉత్సాహంగా, పరాక్రమంతో ముందుకెళ్తారనమాట. అదేవిధంగా వీళ్ళ కమ్యూనికేషన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అంటే ముక్కుసూటిగా మాట్లాడడం అన్నది ఉంటుందన్నమాట. సో కమ్యూనికేషన్ కూడా చాలా షార్ప్గా, చాలా ఇంటెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ కరేజ్ అన్నది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మే నెలలో కుంభరాశి వాళ్ళకి అంటే సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకుని పనిచేయడం కానీ, సెల్ఫ్ ఎఫర్ట్ బాగా పెట్టడం కానీ కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో ఉందన్నమాట. సో రవి కుజుల కాంబినేషను తృతీయ స్థానంలో చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. అదేవిధంగా చతుర్థంలో బుధుడి యొక్క సంచారం. సో చతుర్థంలో బుధుడి సంచారం ఎట్లా ఉంటుందంటే ఇంటి విషయాల్లో కానీ, ఆస్తి విషయాల్లో కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారనమాట. అంటే ఇంటికి ఏమన్నా అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రిపేర్ కానీ, లేదా కొత్త ఇల్లు కొందాం అనుకున్నా, ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాల్లో మంచి 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 నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ పీస్ ఆఫ్ మైండ్, మీ మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది అన్నమాట. సో పీస్ ఆఫ్ అంటే గందరగోళంగా, చికాకులుగా కాకుండా కొంచెం పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. సో పంచమంలో శుక్రుడు ఎలా పనిచేస్తాడు అంటే మీకు మీ యొక్క క్రియేటివిటీ కానీ, మీ టాలెంట్ దాన్ని మీరు బాగా ప్రజెంట్ చేయగలరు అనమాట. సో మీ క్రియేటివిటీని అంటే చాలామంది గుర్తించి మిమ్మల్ని మెచ్చుకునే స్థాయిగా మీ క్రియేటివిటీ కానీ, మీ టాలెంట్ చూపించబడుతుంది అనమాట. అదేవిధంగా మీ సంతానంతో పాటు కూడా మీరు మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో చిల్డ్రన్ తోటి మంచి టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి 3వ ఇంట్లో రవి కుజులు, 4వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో శుక్రుడు అందరూ యోగిస్తున్నారు అనమాట. సో కుంభరాశికి మే నెలంతా బ్రహ్మాండంగా ఉంది. సో చాలా చాలా బాగుందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు కుంభరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.